వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలామంది ఫేవరెట్ ఉప్మా. కొందరికి ఇష్టం ఉండదు, బట్ ఇది చాలామంది ఫేవరెట్ కూడా. సో మనము ఉప్మాని పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఈరోజు నేను అవి మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా మనము ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు, తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని మీరు మంచిగా కొద్దిగా ఆయిల్లో అవి వేగనివ్వండి. మీకు కుదిరితే ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. తర్వాత మీరు అవి కొద్దిగా వేగాయి అన్నాక ఇప్పుడు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ చిన్న చిన్నగా స్లైస్ చేసుకొని ఆనియన్ వేసి పచ్చిమిర్చి కూడా నేను ఒక 2 వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఆనియన్ పచ్చిమిర్చి మీకు ఏంటంటే మంచి గోల్డెన్ బ్రౌన్కి రావాలి, ఎక్కువ మాడకూడదు, అలా అని చెప్పి ఎక్కువ పచ్చిగా కూడా ఉండొద్దు, గోల్డెన్ బ్రౌన్కి రావాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసి మంచిగా వేగాలి. ఉప్మా టేస్ట్ రావాలంటే మీకు ఫస్ట్ పోపే మంచిగా వేగాలి, అప్పుడు మీకు ఉప్మా టేస్ట్ ఉంటుంది. అండ్ చాలామంది ఉప్మా రవ్వ ఫస్టే వేయించి వాటర్లో ఉప్మా రవ్వ వేసేసి చేస్తారు, అలా చేయొద్దు. ఉప్మా రవ్వని కూడా మనము ఆయిల్లోనే వేయించాలి. అలా ఆయిల్లో వేస్తే మీకు ఉప్మా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఉప్పు వేసాక ఇప్పుడు మీరు వాటర్ పోసుకోండి. నేను ఒక 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, సో దానికి నేను 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. ఓకేనా, ఒక్కదానికి 1.5 గ్లాస్ వాటర్ అన్నట్టు. సో అది మీరు మంచిగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు అది వేసేసుకొని కలిపేసుకోండి. అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే ఉప్మా మీకు మంచిగా ఉడకాలంటే ఈ స్టేజ్లో మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి దాన్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇక్కడే చెప్తున్నాను, మీరు తప్పకుండా ఒక్కసారి ఈ ప్రొసీజర్ని ట్రై చేసి చూడండి. ఎవ్వరూ ఉప్మాని వదిలిపెట్టరు.